వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం, కాస్త ఏమైనా బుచ్చుకుంటారు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం. పెద్దలు వచ్చారనుకోండి కాళ్ళు కడుక్కోండి అనం, గబగబా పళ్ళెని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయ్యా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సును చల్లుకుంటాం. వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు, అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామి నీ కాళ్ళు అమ్మ కాళ్ళు కడుగుతున్నాను ఇవాళ, ఏం అదృష్టమయ్యానది అని కడగాలి. కడిగిన తర్వాత హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ఏమో ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఆర్తితో పిలిస్తే ఏ ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణాలేసి వచ్చావో ఓసారి చేతులు కడిగేసుకో అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఆ భక్తి యొక్క ప్రేమకి అవధి ఉండదు. అవధి ఉండకపోవడంలో స్వామిని నేను చేతులు కడుక్కోమనడం ఏమిటి, అది ఉండదు. స్వామి చేతులు కడుక్కో అని మీరు ప్రేమతో హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీరు ఏ రూపంతో ధ్యానం చేశారో ఆ స్వామి ఇలా చేతులు చాపి మీకు కనపడాలి. ఇప్పుడు మీకు